బొబ్బిలి శంకరావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాడివేడిగా ప్రసంగించారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర, పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, పౌరుషాల పురిటిగడ్డ ఈ బొబ్బిలి అని అభివర్ణించారు. శ్రీ పైడితల్లి అమ్మవారున్న పుణ్యభూమి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా అని, మన్యంపులి అల్లూరి సీతారామరాజు నడిచిన నేల ఈ విజయనగరం జిల్లా అని కొనియాడారు. ఇంతటి పవిత్ర భూమిపై చరిత్ర ఉన్న గడ్డపై నిలబడి మీ ముందు మాట్లాడటం నా అదృష్టమని నారా లోకేష్ పేర్కొన్నారు. తర్వాత జగన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్కు ఒక కొత్త జబ్బు వచ్చిందని, అందుకే ఎప్పుడన్నా ఈ మధ్య బయటకు వచ్చాడా అని, జగన్కు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి చెత్త పాలన అని, గుంటూరులో ప్రభుత్వం సరఫరా చేసే నీళ్లు తాగి ఎంతో మంది అనారోగ్యం పాలై డయేరియా వల్ల 2 చనిపోయారని, వందల మంది ఆసుపత్రిలో చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి రజనీని ఉద్దేశించి, అమ్మ రజనీ, నాడు మహానాడులో చంద్రబాబు నాటిన తులసి మొక్కనని చెప్పుకున్నావు, మరి వైసీపీలో చేరాక జగన్ నాటిన గంజాయి మొక్కగా ఎందుకు మారావమ్మా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇప్పుడు పవన్ లాగా సినిమాల్లో పోటీ పడాలనుకుంటున్నారని, అందుకే సినిమాల పిచ్చి ఎక్కువైందని యాత్ర టు సినిమాను తీశారని అన్నారు. తర్వాత లోకేష్ ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా చూశామని, అందుకే చంద్రబాబు పవన్ కలిసి సూపర్ 6 ప్రకటించారని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, ఉద్యోగం వచ్చేదాకా 3,000 రూపాయల భృతి ఇస్తామని, స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని అన్నారు. రైతుకు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని, మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే హక్కు కల్పిస్తామని పేర్కొన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో సుజయకృష్ణ రంగారావు మంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా అభివృద్ధి చేశారని, రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేశారని అన్నారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గురించి మాట్లాడే పరిస్థితే లేదన్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేశారని, ఒక అన్నగా అండగా ఉంటానని చెప్పారని అన్నారు. నాడు పవన్ ఏపీకి రావాలనుకుంటే విమానానికి అనుమతి రాకుండా చేశారని, రోడ్డు మార్గాన వస్తుంటే రాకుండా అడ్డుకున్నారని అన్నారు. టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.